ఒక 5గురు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అరకు బయలుదేరామండి. అందరం ఉమెన్సే అనమాట. అయితే అరకుకి స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ వీడియో తీశాను. ఇట్లా మనం వెళ్ళే వే అంతా కూడా. అందరూ ఎప్పుడు అరకు వెళ్తూనే ఉంటారు. మనకి ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు. చాలా బాగుంటుంది. వీళ్ళు చూడండి కొండపైకి డ్రింక్స్ ఇవన్నీ ఆటోలో పైకి తీసుకెళ్తున్నారు. అది చాలా ప్రమాదకరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలాగే మనం అరకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ అమ్మవారి గుడి మనకు కనిపిస్తుంది కదా, కంపల్సరీ అక్కడ అందరం ఆగుతూ ఉంటాం. బస్సులు కానీ ఆటోలు కానీ బైక్స్. అట్లాగే మేము కూడా కారు బుక్ చేసుకున్నాం అనమాట. కారులో దిగి మేము కూడా అమ్మవారికి నమస్కారం చేసుకున్నాం. మా సైట్ సీయింగ్ ఫస్ట్ ఏంటంటే బొర్రా గృహాలకు వెళ్తున్నప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది తెలుసు కదా. ఇది డార్లింగ్ మూవీలో కూడా చూపిస్తారు. ఇక్కడ ప్రభాస్ వాళ్ళు ఆగిపోయి కాజల్ వచ్చేటప్పుడు అదే రైల్వే స్టేషన్ ఇది అనమాట. మనకి ట్రైన్ కూడా వెళ్తుంది, గూడ్స్ వెళ్తుంది. సో ఇక్కడ మేము మరి దిగి కాసేపు అలా సరదాగా వీడియో తీశాను నేను. ఇక బొర్రా గృహాల దగ్గరికి మనం స్టెప్స్ దగ్గరే పెద్ద పనస చెట్టు ఉంది. ఎంతెంత కాయలు ఉన్నాయో, ఎందుకంటే సీజన్ కాబట్టి చాలా కాయలు ఈ చెట్టుకి అయితే ఉన్నాయి. ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు. మనమైతే బయట ఎగబడేసి కొనేస్తుంటాం కానీ. చూసారా? సో ఇదేనండి మా ఫ్రెండ్స్ గ్యాంగ్. చూసారు కదా, ఒక బుల్లి పాప కూడా ఉంది మాతో పాటు. చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్. బొర్రా కేవ్స్కి వచ్చామన్నమాట. చూడండి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుంది. మనకి కిందకి వెళ్ళేటప్పుడే చూసారు అక్కడ చాలా కోతులు ఉంటాయి. అవి మన చేతిలో ఏమున్నా లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే జె గీతారెడ్డి అప్పుడు హానర్ మినిస్టర్ ఫర్ టూరిజం అన్నమాట. ఆవిడ 1992లో నవంబరు 21న బొర్రా కేవ్స్ ఇవి ఓపెన్ చేశారంటే ఇగుండి మనకి స్టార్టింగ్లోని 2 నందులు కనిపిస్తాయి. ఇక బయట నుంచే ఈ బొర్రా కేవ్ అంతా కూడా చాలా అందంగా వెలుతురుగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం చీకటిగానే ఉంటుంది, అందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో దేశంలోని అతిపెద్ద గుహల్లో ఒకటైనవి ఈ బొర్రా గుహలు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విలియం కింగ్ జార్జ్ కనుగొన్న ఈ 10 లక్షల సంవత్సరాల పురాతన గుహలు ఇవి. ప్రతిరోజు భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ వైజాగ్లోని ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలుస్తూ ఉంటాయి. ఈ గుహలు చూస్తూ ఉంటే సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అందమైన గుహలు పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక్కడ నివసించే గిరిజనుల మధ్య ఈ గుహల ఆవిష్కరణకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక తప్పిపోయిన తన ఆవు కోసం ఎతుకుతున్న ఒక పశువుల కాపరి ఈ గుహలను కనుగొన్నాడంటండి. అతనికి ఆ గుహ లోపల ఒక శివలింగం కనిపించడంతో శివుడే తన ఆవును కాపాడాడని అతడు నమ్మాడంట. గ్రామస్తులు గుహ వెలుపల ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక్కడికి వచ్చే ప్రజలు దీన్ని సందర్శిస్తారు. ఇక్కడ లభించిన శివలింగం పైన ఆవురాతి శిల్పం ఉండేదని, విశాఖపట్నం నగరం గుండా ప్రవహించే గోస్తని నదికి ఈ ఆవు పొదిగే మూలమని మరో ప్రసిద్ధ నమ్మకం కూడా ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సున్నపురాయి నిక్షేపాలపై గోస్తని నది ప్రవాహం ఫలితంగా ఈ బొర్రా గుహలు అనేవి ఏర్పడ్డాయంట. ఈ గుహలు శివపార్వతి, ఋషిగడ్డం, తల్లి బిడ్డ, మొసలి, మానవ మెదడు, పులి, ఆవు పొదిగి వంటి ఉత్కంఠభరితమైన స్టాలగ్నైట్ నిర్మాణాలకు ఇవి ప్రసిద్ధి చెందాయి. ఎంతో అందమైన ఈ గుహలకి ఈ లైటింగ్ ఏర్పాటు చేశాక మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడికి. అంటే ఆ రాతి నీరు వల్ల కరిగి రకరకాల ఆకృతుల్లో ఏర్పడిన ఆ రాయిపై ఈ కరెంటు ఏదైతే లైటింగ్ ఉంటుందో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందం వచ్చేస్తుంది ఈ గుహలకైతే మాత్రం. చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్లో మేము. ఇక ఈ బొర్రా గుహల్లో ప్రధానంగా గబ్బిలాలు ఉంటూ ఉంటాయండి. ఎందుకంటే చాలా లోపలికి చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇవి జామును, జామ, మామిడి పండు వంటి పువ్వులను, పండ్లను తింటాయంట. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అందంగా వెలిగించిన ఈ గుహలు మనోహరమైన రూపాన్ని సంతరించుకున్నాయి. విశాఖపట్నంలోని ప్రధాన ఆకర్షణలో ఒకటైన బొర్రా గుహలు
తప్పకుండా సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం అండి. ఇక్కడ వివిధ ఆసక్తికరమైన శిలారూపాలు, అందమైన దీపాలంకరణ, ఆలయం ఈ గుహలను విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మార్చాయి అనడంలో ఎటువంటి సందేహమే లేదు. దీన్ని ఎవ్వరూ అస్సలు మిస్ చేసుకోకండి. ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. జనం చూసారా, అందులో సమ్మర్ కావడంతో ఎంతమంది వస్తూనే ఉన్నారు ఈ గుహలకి. పైన శివుడు ఇది ఉంటుంది కదా, పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా కిందకి కూడా మనకి వే ఇచ్చారు, అక్కడ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎలా దిగుతున్నారు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా వయసుతో తారతమ్యం లేదండి. చూడండి ఎంత అందంగా లైటింగ్ వెలుగుల్లో అసలు మెరిసిపోతూ ఉంటాయి. ఈ గుహలు అయితే ఏదో సినిమా సెట్ వేసినట్టే అనిపిస్తుంది. మనం ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక అద్భుతమైన అడ్వెంచర్ లాగే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి చాలా బాగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. బొర్ర గృహలు చూడండి, లైటింగ్ కూడా మనకి, ఎందుకంటే చీకట్లో ఉంటాం కాబట్టి అంత నేచురల్గా ఏర్పడిన ఈ రాళ్ళపై లైటింగ్ కొడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. జనం కూడా చాలా బాగా వస్తున్నారు, ఎక్కువగానే ఉన్నారు. భలే వింతైన గుహలండి ఇవి. అంటే మనకి చెట్టుకి తొర్రలు చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ రాళ్ళకి కూడా తొర్రల్లాగా ఏర్పడి చూసారా ఎంత పెద్ద హోల్ ఉందో. ఇవి మాత్రం నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. పైన చూస్తే మరొక పెద్ద హోల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ హోల్లోంచి ఆ ఆవు పడిపోయిందని అప్పుడే చూసారట గొర్రెల కాపరి. ఇంకా పైకి చెప్పాను కదా ఇందాక, పైకి వెళ్తే శివలింగం ఉంటుంది మనకి కనిపిస్తుంది. పైన ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన కూడా మొత్తం ఇంకా ఎక్కువ లైటింగ్ పెట్టేశారు. మేము అప్పుడప్పుడు వెళ్ళింది ఎప్పుడో 2-3 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇంకా బాగా డెవలప్ చేస్తూ వస్తున్నారు దీన్ని. సపో అది